అందరికీ స్వాగతం అండి. ఇది కథ కాదు. నిజ జీవితాల్లోని మనస్తత్వాలకి అద్దం పట్టే ఈ కథ రెండో భాగం ఇప్పుడు విందాం. వీధి తలుపు తెరిచిన నాకు ఎదురుగుండా గుమ్మంలో రాగిణి నించుని కనపడింది. నా మొహం విప్పారింది. రా రా, అసలే ఏం తోచటం లేదనుకుంటున్నాను. లోపలికి రా అంటూ ఆహ్వానించాను. రాగిణి నవ్వుతూ లోపలికొచ్చి కూర్చుంది. ఆ నవ్వులో ఎందుకో జీవం లేదు. కూర్చోవే, 2 నిమిషాల్లో కాఫీ కలుపుకొస్తాను. ఇప్పుడేం వద్దులేవే, కాసేపు నీ దగ్గర కూర్చుని వెళదామని వచ్చాను అంది రాగిణి. లేదు లేదు, 2 నిమిషాల్లో కాఫీ కలుపుకొస్తాను. ఈ లోపల ఈ సోఫాలో రిలాక్స్ అవ్వు అంటూ వంటగదిలోకి నడిచాను. కాఫీ కలుపుతూ ఆలోచిస్తున్నాను. రాగిణి ఎప్పటికంటే ఇంకా ఎందుకో చాలా డల్గా ఉంది. మొహం అంతా పీక్కుపోయింది. ఆమె మానసికంగా పడే వేదన తీరుతుందా అసలు అనిపించింది నాకు. కాసేపు హుషారుగా మాటలు చెప్పి పంపించాలి దాన్ని అనుకుంటూ కాఫీ కలుపుకొని హాల్లోకొచ్చాను. రాగిణికి కాఫీ కప్ అందించి పక్కనే సోఫాలో కూర్చున్నాను. ఏమిటి రాగిణి కబుర్లు? వంట అయిందా అని నెమ్మదిగా కబుర్లలోకి దింపుదామని మొదలుపెట్టాను. ఆ, అన్నీ అయ్యాయే. వంట అయింది, భోజనం కూడా అయింది. ఏదెలా ఉన్నా టైంకి తినాల్సిందేగా బతకడానికి అంది పేలవంగా. అలా అనుకుంటే ఎలాగే అంటూ మాట మారుద్దామని, ఇవాళ పక్కింట్లో ఏం జరిగిందనుకున్నావు అంటూ కావాలని దాని మూడ్ మార్చడానికి పక్కింటి విశేషాలు ఎప్పుడూ అలవాట్లేనిది చెప్పడం మొదలెట్టాను. వింటోంది కానీ అన్యమనస్కంగానే ఉందని నాకు తెలుస్తూనే ఉంది. ఇంక లాభం లేదని, ఎందుకు ఏమైంది రాగిణి అంత డల్గా ఉన్నావు అని అడిగాను. దాని బాధనేమన్నా కొంచెమైనా తగ్గించగలుగుతానేమో అని. "ఆ, ఏముందే, మామూలే. నాతో చెప్పు, చెప్పుకుంటేనా కాస్త బాధ తగ్గుతుందేమో" అన్నాను. ఇందాక రమణమ్మ గారు వచ్చిందే మా ఇంటికి. రమణమ్మ గారంటే ఇంతకుముందు మీ ఇంటి ఎదురకుండా ఉండి ఇప్పుడు ఎక్కడికో మారిపోయారు ఇల్లు అని చెప్పావు, ఆవిడేనా? అవును, ఆవిడే. ఆ వచ్చినావిడ ఒక తమాషా ధోరణిలో మాట్లాడిందే. ఏమంటుందే అడిగాను నేను. లాస్ట్ ఇయర్ మా అమ్మాయి ప్రసూన పెళ్ళయింది కదా. అవును. ఆ సంబంధం తనే నచ్చచెప్పి చాలా ప్రోత్సహించి, మంచి సంబంధం ఇది, నువ్వు చాలా కష్టాలు పడ్డావు, ఇది వదులుకోకు అని తండ్రి కూతురు వెళ్ళి వాళ్ళింట్లో మాట్లాడినప్పుడు ఆవిడ వాళ్ళకి నచ్చచెప్పి ఆ సంబంధం ఒప్పుకునేటట్టు చేశాను అన్న ధోరణిలో మాట్లాడింది. నేను ఆ మాటలు విని దిమ్మెరిపోయా. కాసేపు ఏం అర్థం కాలేదు. నా కూతురికి వచ్చిన పెళ్లి సంబంధం ఆవిడ నచ్చచెప్పడం ఏంటి తండ్రికి కూతురికి, నాకు అర్థం కాలేదు చాలాసేపు. ఆవిడ మాటల్లోనే నాకు తర్వాత అర్థమైంది ఏమిటంటే, తండ్రి కూతురు వెళ్ళి ఈ సంబంధం గురించి చెప్పి మీ సలహా ఏమిటి అని అడిగారని. అంటే ఆవిడ అలా మాట్లాడిందని. అందులో నాకు గుచ్చుకున్న మాట ఏమిటంటే, "నువ్వు చాలా కష్టాలు పడ్డావు" అనడం. పెళ్లి కాని పిల్ల, పుట్టింట్లో ఉన్న పిల్ల చాలా కష్టాలు పడ్డం ఏమిటి? వీళ్ళేం చెప్పారు ఆవిడతో? నాకర్థం కాలేదు. నాకు దుఃఖం వచ్చినంత పనై పౌరుషం కూడా వచ్చింది. సరే, ఆవిడతో ఏదో చెప్పబోయేటప్పటికి నేను చెప్పుతున్నది పెద్దగా ఆవిడేమీ పట్టించుకోకుండా కాసేపు ఉండి వెళ్ళిపోయింది. ఇక్కడ నేను కాసేపు ఆలోచనలో పడ్డాను. రాగిణి భర్త వెంకట్రావు గారు పెళ్లి సంబంధాలు ఎవరైనా చెప్పడానికొస్తే వాళ్ళందరికీ కూడా రాగిణి ఫోన్ నెంబర్ ఇస్తాడు. తన ఫోన్ నెంబర్ ఇవ్వడు. తాను డీల్ చేయడు. అదెందుకో తెలీదలాగా. అది కూడా ఆయన స్ట్రాటజీలో ఒక భాగమే అనిపిస్తూ ఉంటుంది నాకు. అలా అని పెళ్లి సంబంధం వాళ్ళెవరైనా ఫోన్ చేయగానే రాగిణి ఆయన చేతికిస్తే ఫోను, ఒకసారి ఒక సంబంధం 3, 4 సార్లు మాట్లాడాడు అవతల వాళ్ళతో. కానీ మినిమమ్ ఆ కుటుంబం గురించి గానీ, వాళ్ళెక్కడి వాళ్ళని గానీ, వాళ్ళ ఇంటి పేరు గానీ కనీసం అడగకుండా 3, 4 సార్లు ఏవేవో మాట్లాడి చేతులు దులుపుకున్నాడు. ఆయన ఫోన్ మాట్లాడడం అయిపోయాక వాళ్ళ ఇంటి పేరేమిటండి అని రాగిణి అడిగితే, "ఏమో నాకు తెలీదు, అడగలా నేను" అని విసురుగా సమాధానం చెప్పడం. దాని మీద ఏమన్నా సంభాషణ కొనసాగిస్తే పెద్ద గొంతుతో దెబ్బలాడడం, బయటికెళ్ళిపోవడం. ఇదే ఆయనకి తెలిసింది. చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా సరే, ఇంట్లో ఏం జరిగినా వాదన, దెబ్బలాటతోనే ఆయన ముగిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత పట్టని మనిషి. అలాగని ఆయన అన్ని విషయాల్లో అలా ఉండరండోయ్! ఆయనకిష్టమైంది, ఆయన చెయ్యదలుచుకున్నది,
చాలాసార్లు అక్కర్లేనిది, ప్రాముఖ్యత లేని విషయాలు చాలా మేధస్సుతో ఆలోచిస్తాడాయన. ఇది కుటుంబ విషయాల్లో, ముఖ్యమైన విషయాల్లో పెట్టరేమిటి ఈ మేధస్సు అనేది రాగిణి క్వెషన్. అది ఆయనకి నచ్చదు. అందుకే దెబ్బలాడి బయటికెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకో విషయం ఏమిటంటే, ఎవరికైనా సరే, ఎంతటి వాళ్ళకైనా సరే, కొన్ని కొన్ని విషయాల్లో భార్యాభర్తలకి పిల్లలు పెద్దవాళ్ళవుతుంటే, చదువుల విషయంలో గానీ, పెళ్ళిళ్ళ విషయంలో గానీ చర్చలొస్తాయి. ఒక్కొక్కసారి వాదోపవాదాలు గూడా జరుగుతాయి. అది ఎక్కడైనా ఉండే విషయమే. కానీ ఏదైనా వాదోపవాదాలు జరిగినప్పుడు ఆయన చెయ్యవలసినవి సరిగ్గా నిర్వహించకపోగా, ఏదైనా జరిగినప్పుడు వాదం బయటికెళ్ళిపోయి తన ఫ్రెండ్స్‌తో గానీ, ఇదిగో ఇందాక వచ్చిన ఆవిడలాంటి వాళ్ళతో గానీ, ఎందుకంటే ఆయన ఆడ, మగ అందరితోటి చాలా కలుపుగోలుగా ఉంటారు బయట. అది ఆయన తత్వం. అలా ఇంట్లో వాదించి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇళ్ళకెళ్ళినప్పుడు రాగిణి మీద, కుటుంబ పరిస్థితుల మీద నెగెటివ్‌గా ప్రచారం చేయడం అనేది గూడా ఉందని మా రాగిణి చాలా ఏళ్ళకి గాని తెలుసుకోలేకపోయింది. పిచ్చిది. ఇలాగే ఆయనతోటి కత్తి మీద సాములాగే జీవనం సాగిస్తూ పిల్లలకి పెళ్ళిళ్ళయి వాళ్ళిళ్ళకి వాళ్ళెడితే చాలు అన్నట్టుగా నడుపుకొస్తోంది రాగిణి. పిల్లలకు కూడా ఆయన జీన్సే. పిల్లలకి, ఆయనకి గూడా ఉన్న కామన్ గుణం ఏమిటంటే, బయట అందరూ వాళ్ళని ఆహా! ఓహో! అనుకోవాలి. అందరూ వీళ్ళు చాలా మంచివాళ్ళు అని అనుకోవాలి. అందులో భాగంగా ఎదుటి క్యారెక్టర్‌ని అసాసినేట్ చేయడానికి కూడా వాళ్ళు వెనుదీయని మనస్తత్వం వాళ్ళది. రాగిణి కూడా ఇన్నిన్ని బాధ్యతలు మోసి, అందరికీ అన్నీ చేసి, ఇప్పటికి కూడా ఆమె మాటలు పడాలంటే ఈ మధ్య సహించలేక అందరికీ కొంచెం ఎదురు సమాధానాలు ఎదురు తిరుగుతూనే ఉంది. దాంతో ఆమె పరిస్థితి పోరాటంగా తయారైంది. నాకెప్పుడూ రాగిణి గురించిన ఆలోచనే. ఎందుకంటే, మేము చిన్నప్పటి నుంచి గూడా ప్రాణ స్నేహితులం కనుక. నా ఆలోచనల నుంచి బయటపడి, రావే భోంచేద్దాం అని దాన్ని లేవదీశా. అది ఇందాక భోజనం చేసి వచ్చాను అన్నమాట అబద్ధమని నాకు తెలుసు. వద్దే తిన్నానే అని చెప్తోంది. లేదు లేదు నాతో పాటు 2 ముద్దలైనా తినాల్సిందే అని జెప్పి దాని మనసుని కాసేపు మళ్ళించాలనే ఇదిలో బలవంతంగా లేవదీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టాను. ఇద్దరం కాసేపు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాం. తర్వాత రాగిణి కొంత హ్యాపీగా ఇంటికి వెళ్ళింది.